హాస్పిటల్కి సంబంధించిన షాపుల్లో ఆంగళ్ళు పెట్టుకుని బతుకుతున్నటువంటి కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గత 3-4 సంవత్సరాలుగా కూడా రెంట్లు కట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పోయి తెలపండి, అందరూ రెంట్లు పే చేయాలి, లేని పక్షంలో తాళాలు వేస్తామని చెప్పమన్నాను. నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. ఇది ప్రభుత్వ సొమ్ము. అందరూ కూడా రెంట్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చి ఈ రోజున సబ్లీజులకు ఇచ్చి ఎక్కువ రేట్లు కలెక్ట్ చేస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రెంట్ల కట్టని కారణాన ఈ రోజున వాటన్నిటిని తొందరలోనే సీజ్ చేసే కార్యక్రమానికి కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా షాపులు తీసుకున్న కౌలుదారులందరూ కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా, రేపటి సాయంత్రం లోపల అందరూ కూడా రెంట్లు కట్టి అందరూ కూడా రసీదులు పొందనట్లయితే మీ షాపులు మీరు యథాతథంగా నిర్వహించుకోవడానికి మా బోర్డుకి కానీ మా హాస్పిటల్ యాజమాన్యానికి కానీ ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరైతే రేపు సాయంత్రం లోపల బాకీలు ఉంటారో వాళ్ళ షాపులన్నింటినీ కూడా పోలీస్ సమక్షంలో తాళాలు వేయబట్టు జరుగుతుందనే విషయాన్ని కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. కాబట్టి షాపుకు సంబంధించినటువంటి లీజ్ హోల్డర్స్ అందరూ రేపటి సాయంత్రం లోపల రెంట్లు కడతారని మా స్టాఫ్ కూడా ఎదురు చూస్తున్నారు. 15 లక్షల రూపాయలు ఇంకా బాకీలు ఉంటే ఈ రోజుకి 4 లక్షల రూపాయలు ఏదో కట్టినట్టున్నారు. ఇంకా రేపటికి 24 గంటల టైం ఉంది. 24 గంటల్లో వాళ్ళు కూడా రెంట్లు కడితే బాగుంటుందని కూడా